యాకోబు తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు ఒక పొలములో బావి యొద్ద గొర్రెల కాపర్లు నిలిచియుండిరి. యాకోబు వారి దగ్గరకు వెళ్ళి, అన్నలారా, మీరెక్కడివారు అని అడిగెను. వారు, మేము హారాను వాసులం. యాకోబు వారితో, నాహోరు కుమారుడైన లాబాను మీకు తెలుసా? అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా, వారు, క్షేమమే, ఇదిగో అతని కుమార్తె రాహేలు గొర్రెలతో వస్తోంది అని చెప్పగా, ఇంతలో తన తండ్రి గొర్రెలను మేపుచూ రాహేలు వచ్చెను. యాకోబు రాహేలును చూచి బావిమీద ఉన్న రాతిని పొర్లించి లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. యాకోబు, నేను నీ తండ్రి బంధువును, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను.